చిన్న బడ్జెట్ ఒక 6 లక్షల బడ్జెట్ పెట్టి తీసుకుంటే రేపు నాడు 60 లక్షలు కావడానికి కూడా సోర్స్ ఉంటది. ఎందుకు అవుతుంది 60 లక్షలు అంటే ఎవరో చెప్పింది మాత్రం మీరు వినకండి. మీరు డైరెక్ట్ గా మా సైట్ ని విజిట్ చేయండి. లీగల్ గా మేము నెంబర్ 1 ఉన్నాము. ఆ లీగల్ డాక్యుమెంట్స్ మొత్తం మీరు తీసుకొని ఎక్కడన్నా వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోండి. మీకు అంతా కరెక్ట్ అనిపిస్తే మాత్రం మంచి ప్లాట్ తీసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఈ రోజు మీ ముందుకు 121 గజాల ఫ్లాట్ కేవలం 6 లక్షలకి మాత్రమే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది చింతపల్లికి అతి దగ్గరలో ఉంటుంది. గత 2 నెలల కింద మనము ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మళ్ళా తిరిగి ఎందుకు చేయవలసి వచ్చిందో మనతోని సిద్ధు గారు ఉన్నారు. తనతో అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సార్ సిద్ధు గారు నమస్కారం సార్. మళ్ళొకసారి మీతో వీడియో చేయడం చాలా ఆనందకరంగా ఉంది. కాకపోతే మళ్ళొకసారి ఎందుకు వీడియో చేస్తున్నారో ఒక్కసారి క్లియర్ గా మా ప్రేక్షకులకు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మా సైట్ కు రావడం ఏంటంటే మేము ఫస్ట్ లో మీతోటి ఒక వీడియో చేపించాం దీని గురించి. అవును సార్. అప్పుడు ఏంటంటే ప్రేక్షకులు, మన సబ్స్క్రైబర్స్, మన కస్టమర్లు అందరూ చూసారు ఈ వీడియో. కొంతమందికి కొన్ని అపోహలు అనేవి ఉన్నాయి దీని గురించి. ఆ అపోహలన్నిటినీ మీ ద్వారానే మేము సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ మేము వీడియో చేపిస్తాం. సరే, నేనేమంటా అంటే ఈ అపోహలన్నిటికీ ఏం కారణము అంటే వాళ్ళు రాకుండా సైట్ చూడకుండా కామెంట్స్ రూపంలో వేరే వేరే కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి ఆ కామెంట్స్ అన్నిటిని ఆపాలంటే వాళ్ళని ఫస్ట్ సైట్ చూస్తే ఆ కామెంట్స్ అన్నిటిని కూడా ఆపగలుగుతారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్, మనం గతంలో చేపించినప్పుడు 5,10,000కి 121 స్క్వేర్ యార్డ్ అనేది ఇచ్చినాం. ఇప్పుడు మనము 6 లక్షలు చేసాం. ఎందుకు 6 లక్షలు చేసామంటే మన డెవలప్మెంట్ కూడా మొత్తం చూసుకోవచ్చు. డెవలప్మెంట్ అనేది 70% కంప్లీట్ అయిపోయింది. కాబట్టి 6 లక్షలకి ప్లాట్లు అనేవి మీ ద్వారా మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ కి, మన కస్టమర్లకి రివీల్ చేయాలన్న ఉద్దేశంతో మళ్ళీ పిలిచినాం. నెక్స్ట్ మనము ఈ క్లబ్ హౌస్ కూడా 3 కోట్లతోటి కడుతున్నాం సార్. ఈ క్లబ్ హౌస్ కూడా రేపటి నాడు మార్చ్ లో కంప్లీట్ అయిపోతుంది. ఇది మార్చ్ లో కంప్లీట్ కాగానే మళ్ళీ 7 లక్షలు, సూపర్, మళ్ళీ 1,00,000 పెరుగుతుంది. అంటే డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఆగుతలేదు. డెవలప్మెంట్ తో పాటుగా మనం రేట్లు కూడా పెంచుతున్నాము. అందుకనేసి మీ ద్వారా మళ్ళీ మన కస్టమర్లకి, మన సబ్స్క్రైబర్స్ కి తెలవాలన్న ఉద్దేశంతో మీతోటి మళ్ళీ మేము వీడియో చేపిస్తున్నాం సార్. సిద్ధు సార్, 6 లక్షలకే కేవలం 121 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు కదా మీరు? అవును సార్. 15 సంవత్సరాల వరకు డెవలప్మెంట్ మీరే చేస్తా అంటున్నారు కదా, దీని గురించి మన కస్టమర్లకు ఎలాంటి భద్రత కల్పిస్తారు మీరు? ఓకే, సూపర్ క్వశ్చన్ అడిగారు సార్ మీరు. చాలా మందికి ఏంటంటే మనం 6 లక్షలకి ప్లాట్లు ఇస్తున్నామంటే వాళ్ళకు ఒక అపోహ అనేది ఉంటది. వీటిని 15 సంవత్సరాలు వీళ్ళు మెయింటైన్ చేస్తారా, వీళ్ళు 15 సంవత్సరాల వరకు ఇక్కడ ఉంటారా, ఏదో ఫామ్ ల్యాండ్ వేసుకుంటారు వెళ్ళిపోతారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది కస్టమర్స్ ఉంటారు. నెక్స్ట్ చాలా మందిని చెడగొట్టడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు ఇయ్యర్ రాబాయ్, వాళ్ళు ఇదే చూపిస్తారు, తర్వాత రేపు ఏదో చేస్తారు, ఈ మనకు చూపించింది ఉండదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ కోసము నేను ఒక్కటి చెప్తా సార్. ఏంది అనంటే, ఒకప్పుడు మీ కాలంలో హెచ్ఎండిఏ లేఅవుట్లు లేవు, డిటిసిపి లేఅవుట్లు లేవు, జీపీ లేఅవుట్లు అనే ఉండే ఊర్లలో జీపీ లేఅవుట్లు అని ఉండే వాటిలను మనకి రిజిస్ట్రేషన్ చేస్తుండే. మనం ఇప్పుడు అదే ప్లేస్ లో వచ్చి కట్టుకొని ఉన్నామా లేమా? తర్వాత ఏమైందంటే కాలానుగుణంగా హెచ్ఎండిఏ, డిటిసిపి, ఫామ్ ల్యాండ్లు, వైటీడీఏ పర్మిషన్లతోటి ఉన్నారు సార్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము చెప్పేది ఏంది అని అంటే, ఈ టోటల్ వెంచర్ మొత్తం కూడా ఓన్ ల్యాండ్, మీ సొంతం ల్యాండ్, కంపెనీది సొంతం ల్యాండ్, సొంతంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. అంటే డెవలప్మెంట్ వేరే వాళ్ళకి ఎవ్వరు లేరు, సొంతంగా మేమే డెవలప్మెంట్ చేస్తున్నాము, సొంతంగా మేమే మార్కెటింగ్ చేస్తున్నాం. కాబట్టి మేము భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీరు అక్కడ చూసుకోవచ్చు, మనం కట్టే క్లబ్ హౌస్ లో ఆఫీస్ రూమ్ అనేది ఉంటుంది. రేపటి నాడు మనం వచ్చినా కూడా ఆఫీస్ రూమ్ లో మనం మన కంపెనీకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని ఏది ఉన్నా కూడా అడగొచ్చు. అంటే కట్టి ఇట్లా వదిలిపెట్టి పోయేటోడు ఓడంటే తెలుసా సార్, జస్ట్ చెట్లు పెడతాడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ మనం ఆ విధంగా చేస్తలేం. 3 కోట్లతోటి క్లబ్ హౌస్ కడుతున్నాం, 13 ఎకరాల 23 గుంటలు రోడ్లకు వదిలిపెట్టాము. ఇవన్నీ ఎందుకు వదిలిపెట్టామంటే రేపు మీద చెట్ల మీద వచ్చే ఇన్కమ్ల నుంచి కంపెనీకి ప్లస్ కావాలన్న ఉద్దేశంతో మనం ఈ విధంగా చేస్తున్నాము. నెక్స్ట్ లీగల్ గా మనం ఏ విధంగా ఉన్నామంటే సార్, 1954 నుంచి 1954 నుంచి ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ టిల్ డేట్ వరకు కూడా లింక్ డాక్యుమెంట్స్ కస్టమర్ కి ఇస్తున్నాము. నెక్స్ట్
మనము ధరణిలో రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాము కస్టమర్ కి. ధరణి కావాలంటే ధరణి కావాలంటే గుంటల్లాగా రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాము, లేదంటే వాళ్ళకి నాలా కన్వర్షన్ చేసిస్తున్నాం. సేల్ డీడ్, ఇది సేల్ డీడ్ అని అంటారు. నాలా కన్వర్షన్ చేసి సేల్ డీడ్ చేసిస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి మీరు చూడొచ్చు సార్, మెమరాండబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ శాండిల్వుడ్ అండ్ రిసార్ట్. అంటే మనము ఈ చెట్లను పెడుతున్నాము, ఈ చెట్లను పెట్టినాక మనం MOU అనేది కస్టమర్ కి ఇస్తాము. ఇది రిసార్ట్ మీద ప్లస్ ఈ చెట్ల మీద 12 years కంపెనీ మెయింటెనెన్స్ చేస్తుంది. 12 years తర్వాత వచ్చిన క్రాపింగ్ లో నుంచి 50% తీసుకుంటుంది అని కంపెనీ కస్టమర్ కి రాసిస్తున్నటువంటి MOU. ఇంత లీగల్ గా మనం ఉన్నాక ఇంకా వేరే ఆలోచన అనేది రావద్దు సార్ కస్టమర్ కి. నేను ఎందుకు అడిగానంటే మీకు సార్, ప్రతి ఒక్క కస్టమర్ కి ఎన్నో ఆలోచనలు ఉంటాయి సార్. ఈ 6 లక్షలు అనేది నిజంగా చెప్తున్నా ఒక మిడిల్ క్లాస్ కు చాలా పెద్ద అమౌంట్ ఇది. అవును సార్, మీరు అడిగింది కరెక్టే. 6 లక్షలు అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక పెద్ద బడ్జెట్. అవును సార్, కానీ చాలా మందికి దీని గురించి తెలవట్లేదు. ఈ ల్యాండ్ గురించి కానీ దీంట్లో మనం ఏమి ఇమ్యూనిటీస్ ఇస్తున్నాం అనేది చాలా మందికి తెలవట్లేదు. చెప్పండి సార్, దాని గురించి క్లుప్తంగా చెప్పదలుచుకున్నా సార్ నేను. ఇది చింతపల్లి మండలంలో వర్కాల గ్రామ పంచాయతీ కింద ఉంది. ఈ వర్కాల గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంది అని అంటే, ఈ చింతపల్లి మండలం అనేది ఎక్కడ ఉంది అంటే, మనం సిటీ నుంచి చూసుకుంటే సాగర్ రింగ్ రోడ్, తర్వాత బిఎన్ రెడ్డి, తర్వాత ఎగ్జిట్ నెంబర్ 12 ఔటర్ రింగ్ రోడ్డు, దాని తర్వాత IBP ఇబ్రహీంపట్నం, దాని తర్వాత వచ్చేసి యాచారం, దాని తర్వాత మాల్, దాని తర్వాత చింతపల్లి నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 10 minutes డ్రైవ్ లోనే మన వెంచర్ దగ్గరకు వస్తాం. నెక్స్ట్ ఆ డ్రైవ్ లో వచ్చే వెంచర్ కు వచ్చే రోడ్డు కూడా 60 feet రోడ్డు ప్రపోజ్డ్, 60 feet రోడ్డు ప్రపోజ్డ్. నెక్స్ట్ ఆ రోడ్డు కనెక్టివిటీ మీకు అక్కడ గుట్టలు కనపడుతున్నాయి చూడండి సార్, అక్కడ ఎదురుగా ఆ గుట్టల పక్క నుంచే మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది పోతుంది. అంటే 1.5 kilometer డిస్టెన్స్ లో రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ ఇదే రోడ్డు కనెక్టివిటీ చౌటుప్పల్కు ఉంది. అంటే కనెక్టివిటీ పరంగా మనం నెంబర్ 1 ఉన్నాం. అంటే అలాంటి మంచి వెంచర్ లో మనం ఒక ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, చిన్న బడ్జెట్ ఒక 6 లక్షల బడ్జెట్ పెట్టి తీసుకుంటే రేపు నాడు 60 లక్షలు కావడానికి కూడా సోర్స్ ఉంటది. ఎందుకు అవుతుంది 60 లక్షలు సార్? ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ అన్ని శ్రీగంధం చెట్లు ఇవి సార్, ఇవి పెట్టింది మేము శ్రీగంధం చెట్లు. వీటిని చూడొచ్చు మీరు. అంటే ఒక గుంట 121 అనుకున్నాం కదా, ఈ గుంటల ఎన్ని చెట్లు పెట్టి ఇటువంటి శ్రీగంధం చెట్లు మనము శ్రీగంధం చెట్లు 8 శ్రీగంధం చెట్లు ఇస్తున్నాము. నెక్స్ట్ ఇవి చూడండి సార్, మ్యాంగో, ఇది మామిడి చెట్లు ఇవి 2 మామిడి చెట్లు ఇస్తున్నాము. 2 జామ చెట్లు అనేవి ఇస్తున్నాం. ఒక గుంటలో 8 శ్రీగంధము, 2 జామ, 2 మ్యాంగో, మొత్తం 10-12 చెట్లు అనేది మనం కస్టమర్ కి ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా పెడుతున్నాం మనం. అది తర్వాత వస్తుంది ఆ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనేది కూడా. నెక్స్ట్ మీరు 60 లక్షలు ఏ విధంగా సంపాదించుకోవచ్చు అంటే 6 లక్షల పెట్టుబడితోటి శ్రీగంధం వాల్యూ మార్కెట్ లో 20,000 రూపీస్ ఉంది సార్ కేజీ. పర్ కేజీ సి గ్రేడ్ వాల్యూ నేను చెప్పేది. మనం వేసేది ఏ గ్రేడ్ చెట్టు వేస్తున్నాం. సి గ్రేడ్ వాల్యూ 20,000 రూపీస్ ఉంది. ఒక్క చెట్టు నుంచి మినిమం 50 kgs వరకు వస్తుంది. 50 kgs అనేది వస్తుంది. 50 kgs 50 ఇంటూ 20,000 వేసుకోండి, 10 లక్షలు. ఒక్క చెట్టు నుంచి మినిమం 10 లక్షలు. మనం 8 చెట్లు పెడుతున్నాం. 8 చెట్లు 80 లక్షలు వస్తాయి. 50% కస్టమర్ కి, 50% కంపెనీ. ఎన్ని సంవత్సరాల వరకు పడుతుంది? 12 years వరకు. 12 years తర్వాత క్రాపింగ్ అవుతుంది. అయిన వాటిలో నుంచి 50-50 రేషియోలో తీసుకుంటాం. ఇప్పుడు ఈ జామ చెట్లు ఇవి ఉన్నాయి కదా, దీంట్లోకి వచ్చే క్రాప్ మొత్తం మీరే తీసుకుంటారా? దీంట్లో కూడా 50-50 సార్. ఏదైనా 50%, ఏదైనా కంపెనీకి 50%, కస్టమర్ కి 50% ఈ రేషియోలో తీసుకుంటాం మనము. కాబట్టి అప్పుడు శ్రీగంధం వాల్యూనే కాకుండా మన ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది 12 years తర్వాత. ఇది ఇన్వెస్ట్మెంట్ లో చిన్న వెంచర్, చిన్న రేటు సార్ ఇది. మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మా పైన మా నెంబర్ ఇస్తున్నాము, డీటెయిల్ గా మీకు అన్ని చెప్తాము. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, మీరు మీ ద్వారా మేము కస్టమర్లకు చెప్పదలుచుకుంది ఒక్కటి, ఒక మంచి వెంచర్ లో ఒక మంచి ఫ్లాట్ తీసుకుంటున్నారండి మీరు. దీని గురించి అపోహలు అనేవి పెట్టుకోకండి. మీరు ఎవరో చెప్పింది మాత్రం మీరు వినకండి. మీరు డైరెక్ట్ గా మా సైట్ ని విజిట్ చేయండి. లీగల్ గా మేము నెంబర్ 1 ఉన్నాము. ఆ లీగల్ డాక్యుమెంట్స్ మొత్తం మీరు తీసుకొని ఎక్కడన్నా వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోండి. మీకు అంతా కరెక్ట్ అనిపిస్తే మాత్రం మంచి ప్లాట్ తీసుకోండి. నెక్స్ట్ దీంట్లో సార్ మీరు అప్పుడు వచ్చినప్పుడు 2 months బ్యాక్ వచ్చినప్పుడు మేము 250 plots సేల్ చేస్తామని చెప్పినాం. ఇప్పుడు ప్రజెంట్ 750 plots వరకు అయిపోయినాయి. 700 plots 750 plots వరకు అయిపోయినాయి. మిగిలినవి మాత్రం ఒక 250 plots మాత్రమే, 250 ప్లాట్లే ఉన్నాయి.
కొంచెం తొందరగా మీరు ఆలోచన చేసుకొని తొందరగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయని మీ ద్వారా మన సబ్స్క్రైబర్స్ కి మన కస్టమర్లకి చెప్తున్నా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఇందులో ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు సార్? డెవలప్మెంట్స్ విషయంలోకి వస్తే మీరు చూసుకున్న రోడ్లు కూడా చూడొచ్చు. మనం 13 ఎకరాల 23 గుంటలు రోడ్లకే వదిలిపెట్టినాం. అదే ఎన్ని ఫీట్ల రోడ్లు? 26 ఫీట్ల రోడ్డు, 33 ఫీట్ల రోడ్డు, 30 ఫీట్ల రోడ్డు. నెక్స్ట్ మనం ఎకరంలో 3 కోట్లతోటి క్లబ్ హౌస్, కాటేజెస్, స్విమ్మింగ్ పూల్, రెయిన్ డాన్స్, పార్టీ లాన్ ఏరియా, అవుట్డోర్ బార్బిక్యూ, ఇండోర్ గేమ్స్, నెక్స్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాళ్ళకి మంచిగా ఆడుకోవడానికి కొన్ని ఎక్విప్మెంట్స్, నెక్స్ట్ పెట్ ఏరియా, 24/7 సెక్యూరిటీ, సీసీ కెమెరాస్, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీస్ అనేవి ఇస్తున్నాము. నెక్స్ట్ మీరు వెంచర్ మొత్తం కూడా ఒకసారి చూడొచ్చు సార్. ఫ్రీ కాస్ట్ వాల్ వేసుకొని ఉన్నాం మనం వెంచర్ మొత్తం కూడా ఫ్రీ కాస్ట్ వాల్. నెక్స్ట్ మనం డ్రిప్ సిస్టమ్ ద్వారా చెట్లకి వాటర్ పంపిస్తున్నాం. ఈ డ్రిప్ సిస్టమ్ లో సంప్స్ కూడా, డ్రిప్ సిస్టమ్ ద్వారా వచ్చే సంప్ కూడా ఏదో ఫామ్ ల్యాండ్లలో ఎలా ఉంటుందంటే సార్, గుంత తీసి బ్లాక్ కవర్ దాని మీద వేసి వాటర్ ని అందులో పెట్టి అలాగా సార్ మనం చేసింది సంపు. మీరు పర్టికులర్ గా వెళ్ళి చూడొచ్చు సంపుని. చాలా బందోబస్తుగా సంపును కట్టుకున్నాం మనము. ఒక నీళ్లు అనేది అందులో 4 lakhs వాటర్ స్టోరేజ్ సార్. 4 lakhs వాటర్ స్టోరేజ్ వేసుకొని ఇక్కడ కింద ఇంకో సంపు, 2 సంపులు కట్టుకొని వాటి ద్వారా డ్రిప్ సిస్టమ్ ద్వారా మనము వాటర్ సప్లై అనేది ఇస్తున్నాము. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు ఇంట్లో పెట్టుబడి మన శ్రీగంధం ని ఆలోచించి పెట్టినాం కాబట్టి చెట్టు పెరగాలంటే నీళ్ళు ఇంపార్టెంట్. ఇది ఒకటి ముఖ్య సూచన సార్. మనము డెవలప్మెంట్ పరంగా నెంబర్ 1 ఉన్నాం సార్. కస్టమర్ కి మంచి ప్లాట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన వెంచరు. ఇలాంటి వెంచర్ లో మీరు ప్లాట్లు తీసుకోండి, మీకు ద్వారా 4గురికి ప్లాట్లు ఇప్పియండి, మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు సిద్ధు గారు అయితే చాలా క్లియర్ గా చెప్పగలిగారు. ఒక మిడిల్ క్లాస్ వాళ్లకు చాలా మంచిది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇది 2వ సారి రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది నాకు. ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే పైన సిద్ధు గారి నంబర్ ఉంటుంది, అక్కడ ఫోన్ చేసినట్టయితే మీకు సిటీ నుంచి ఎక్కడికైనా నుంచి అయినా సరే ఫ్రీ విజిట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి లొకేషన్ చూపించి చుట్టుపక్కల ఏరియా చూపించి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అన్ని చూపించడం జరుగుతుంది. సదా మీ సేవలో అంజే. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.